కొన్ని ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఇలా ఉన్న వాళ్ళకి కూడా స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇది కాకుండా కొన్ని మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకి కూడా, అంటే ఇప్పుడు ఈ మధ్యన కొవ్వు శాతం తగ్గించడానికి వాడే ప్రతి మెడిసిను కూడా, అలాగే పింపుల్స్‌కి వాడే ప్రతి మెడిసిన్ కూడా, ఈ మెడిసిన్స్ అన్నిటి మూలంగా కూడా స్కిన్ డ్రై అయిపోవటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళకి ఉన్న మెటబాలిక్ ప్రాబ్లమ్స్ మూలంగాను, హార్మోన్ ప్రాబ్లమ్స్ మూలంగాను, మెడిసిన్స్ మూలంగాను, కొన్ని క్యాన్సర్ జబ్బుల మూలంగా కూడా ఈ స్కిన్ డ్రై అయిపోవటానికి స్కోప్ ఉంటుంది. అంచేత పేషెంట్ వచ్చినప్పుడు ఇలా నా స్కిన్ చాలా డ్రైగా ఉంది అని వాళ్ళు వచ్చినప్పుడు మేము చూస్తామండి. ఇది నార్మల్ డ్రైనెస్సా? లేకపోతే ఏదైనా జబ్బు మూలంగా ఈ డ్రైనెస్ వచ్చిందా అని తెలుసుకోవటం అనమాట. సో, అందుకోసం అని ఇన్వెస్టిగేషన్ చేయిస్తాము. ఈ మధ్య కాలంలో ఎవ్రీ థర్డ్ ఆర్ ఫోర్త్ పర్సన్‌కి థైరాయిడ్ ఉంటుంది. సో, వెరీ కామన్ ప్రాబ్లమ్. దాని మూలంగా వాళ్ళ స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో, అలాగా చూడాలి. అంతేగాని మామూలు ఇన్ జనరల్‌గా మనకి మామూలు స్కిన్ ఉన్న వాళ్ళకి అంత డ్రైనెస్ ఏమి ఉండదు.